అందరికీ నమస్కారం. ఈ రోజున మనం కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ఉన్నాం. సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా. ఎందువల్ల ఈ ఆశ్రమానికి వచ్చామంటే మహాత్మా గాంధీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ లేదంటే ఎంప్లాయ్మెంట్ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని యొక్క మౌలిక స్వరూపాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2005లో ఈ ఉపాధి హామీ పథకాన్ని చట్టరూపం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ జాతీయ ఉపాధి హామీ పథకం యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదలకు, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు ప్రతి ఒక్కరికి కూడా పనిచేసే హక్కు. అంతకుముందు ఈ హామీ పథకం లేనప్పుడు ఎవరన్నా పనిస్తే మనం వెళ్ళే పరిస్థితి, లేకపోతే పని అవ్వకపోతే పస్తులుండే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని నుంచి గవర్నమెంట్ ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చేటికి పేదలకంటూ ఒక యాక్ట్ అన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చింది యూపీఏలోనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రకారం 365 రోజుల్లో 100 రోజులు వీళ్ళకి పని కల్పించాలి, ఖచ్చితంగా పని కల్పించాలి. దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి పని ప్రభుత్వం కల్పించాలి. అది మన హక్కు. ఒకవేళ మనం పథకంలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత పని కల్పించకపోతే అది గవర్నమెంట్ తప్పిదం అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసెస్ మీద చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఏం జరిగింది? ఉపాధి హామీ పథకం పేదలందరికీ కూడా బాగున్నారు. అప్పుడు వచ్చాను, సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా కాలం తర్వాత వచ్చాను. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పాదయాత్ర ఇక్కడి నుంచే కదా మొదలెట్టాం. బాగున్నారమ్మా మీరు? నేను మిమ్మల్ని దగ్గరికి వచ్చి కలుస్తాను, వస్తాను. ఆవిడే ఆశ్రమ నిర్వాహకురాలు సుశీలమ్మ గారు అంటారు. ఈ ఉపాధి హామీ పథకం పెట్టకముందు పరిస్థితి ఏంటి, పెట్టిన తర్వాత పరిస్థితి ఏంటి? ఉపాధి హామీ పథకం పెట్టకముందు ఎవరన్నా వాళ్ళ పొలంలో పనికి పిలిస్తే వెళ్ళడం, వాళ్ళు ఎంత ఇస్తే అంత జోబీలో పట్టుకుని రావడం. అంతకు మించి మాకు ఇంత కావాలి, మేము చాలా శ్రమ చేసామంటే పట్టుకెళ్ళవా, ఎంత ఇచ్చాం చాలు నీకు అనేవారు. ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే 100 రోజులు ప్రభుత్వం పని కల్పించిందో కూలీలందరికీ కూడా, గ్రామాల్లో ఉన్న కూలీలందరికీ కూడా వాళ్ళ కూలీలకి శ్రమకి ఎంత అవుతుందో అంత డిమాండ్ చేసే శక్తి వచ్చింది. అంతకుముందు ఎప్పుడన్నా పొలాల్లో పనిచేసినప్పుడు
అలా 100 ఇస్తే 100 తీసుకోవాలి, 200 ఇస్తే 200 తీసుకోవాలి. బాబాయ్ మీకు 600 ఇస్తే మేము వస్తాం, లేదంటే రాం అనే పరిస్థితికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఉపాధి హామీ పథకం. అవునా? మీరు అందరూ ఒప్పుకుంటారా? అంతకుముందు పరిస్థితులు వేరా, ఇప్పుడు పరిస్థితులు ఏంటి? మనం డిమాండ్ చేసినట్టు మనకు కూలీ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎలా నీరుగార్చాలి, దీన్ని రైతులకి అనుసంధానం చేయమని చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చాలా సిఫారసు లేఖలు రాసింది. అంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని తీసివేయడమే. ఇలా కాదు అని చెప్పి దీన్ని ఏం చేశారంటే, పేదలకి సంబంధించిన ఈ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టి 100 దినాలు పని దినాలు కల్పిస్తే 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది. అంటే 2005 నుంచి 2014 అంటే 9 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఉంది. దాని తర్వాత 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. ఈ 12 సంవత్సరాల్లో పని దినాలు కల్పించారా? 100కి మించి ఎప్పుడైనా ఎవరికైనా పని దినాలు కల్పించారా? పని దినాలు కల్పించలేదు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే, ఇది ఉపాధి హామీ పథకం ఎంత డబ్బులైతే అంత డబ్బులు డైరెక్ట్గా కేంద్రాన్ని నుంచి రాష్ట్రానికి వచ్చి, రాష్ట్రాన్ని నుంచి కూలీల ఖాతాల్లో పడిపోయి, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం 100 రూపాయలకి 100 రూపాయలు మేము పెట్టుకోము, రాష్ట్రాలు ఒక 40 రూపాయలు పెట్టుకోవాలి, మేము 60 రూపాయలు ఇస్తామని అంటున్నారు. దాని ఉద్దేశం ఏంటి? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు పెట్టకపోతే ఈ 60 రూపాయలు కేంద్రం వెనక్కి తీసేసుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితులు ఎలాగున్నాయి? అన్నీ అప్పులమయమైపోయి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ హామీ పథకానికి 40%, 100 రూపాయలకి 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నమ్మకం మనకు లేదు. అంటే ఇండైరెక్ట్గా ఈ పథకాన్ని ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్ర పన్నుతున్నాయి. అంతకన్నా ఇంకోటి ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చదువుకున్నప్పుడు స్కాలర్షిప్లని ఇచ్చేవారు. ఈ స్కాలర్షిప్లు ఇచ్చినప్పుడు మాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తాయి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చదువుకున్నాను, ఎంఎస్సి చదువుకున్నాను. మాకు స్కాలర్షిప్స్ వచ్చి ఎలాగొచ్చి, స్టేట్ గవర్నమెంట్ 50% ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇవ్వాలి. ఇప్పుడు పీజీ విద్యార్థుల దగ్గరికి వచ్చేటోడికి, లేకపోతే పిహెచ్డి విద్యార్థుల దగ్గరికి వచ్చేటోడికి అది తీసేశారు. ఎందువల్లంటే రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ఖర్చు పెట్టాలి, 50 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక, వీళ్ళకెందుకు చదువులు పేద విద్యార్థులకి అని చెప్పి తీసేసింది. అంటే రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఉన్నత విద్య చదవడానికి వీలు లేకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్ర పన్ని తీసేసారు. రేపొద్దున్న ఉపాధి హామీ పథకం కూడా అలాగే అవుతుంది. ఈ 40 రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టరు, వీళ్ళు 40 రూపాయలకు దీన్ని జమ చేయరు. జమ చేయకపోతే ఏమవుతుంది? 60% నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ జాగ్రత్తగా గమనించాలి. మీకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లకి కొంచెం 25,000, 30,000 ఇస్తే ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్లకి 10,000, 11,000 ఇస్తున్నారు. అసలు దీన్ని ఉపాధి హామీ పథకంలోని
100 రూపాయల్లో 6% జీతాలకు ఇవ్వాలి. ఎంత ఇస్తున్నారు జీతాలు కంటే స్టేట్ గవర్నమెంట్ 6% తీసుకుని దీనికి అవసరం లేని ఉద్యోగస్తులందరినీ పెట్టి కంప్యూటర్ ఆపరేటర్లని, ఏపీఓలని, ఇయని పెట్టి వాళ్ళకి జీతం ఇస్తుంది. కానీ ఫీల్డ్లో కష్టపడిన ఫీల్డ్ అసిస్టెంట్లకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా ఒక పక్కన గోల పెడతా ఉన్నారు. అది ఒక మన రాష్ట్రంలోనే అలా జరుగుతూ ఉంది. హిమాచల్ ప్రదేశ్ అక్కడ వాళ్ళు 30,000, 40,000 తీసుకుంటున్నారు. తర్వాత 20% కాంపోనెంట్ ప్లాన్ ఇస్తారు. అంటే ఒక 100% మీకు డబ్బులకి ఇస్తే ఒక 20% వస్తు రూపంలో ఇస్తారు మనకి. ఆ వస్తు రూపంలో ఇచ్చిన దాని ద్వారా పేదలు, అంటే ఇప్పుడు బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, లేకపోతే అన్నీ మనం కట్టుకోవడానికి మనకి డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చి కాంపోనెంట్స్, అంటే సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ ఇవన్నీ కూడా మనకు సప్లై వస్తువులు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఒక 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి, అన్నీ మీరే చూసుకోండి అని అంటున్నారు. ఇక మనకు ఉపాధి ఏముంటుంది? పైగా 25 రోజులు పెంచుతున్నాం అన్నారు. 25 రోజులు పెంచడం ఈ పాటికే పెంచాలి. 9 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజులు చేసినప్పుడు 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఎంత పెంచాలి? 100కు 100, 200 పెంచాలి. ముష్టిగా ఒక 25 రోజులు పెంచి దాన్ని ఇప్పుడు అదేదో గొప్ప చేసినట్టు. ఈ పథకం పేరు ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా దారుణం. ఈవేళ గాంధీజీ ఆశ్రమం, కస్తూరిబా గాంధీ ఆశ్రమం, గాంధీ గారి యొక్క భార్య యొక్క ఆశ్రమంలో ఈ ఫస్ట్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఆ మహాత్ముడు, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు పేరు మీద పేదలకి సేవ చేసే ఈ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ, మహాత్ముడి పేరు మార్చడానికి ఎవరైనా ఒప్పుకుంటారండి? మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. మహాత్ముడు అని ఎందుకంటున్నాం మనం? ఆయన దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పాల్గొన్నా కానీ పదవులు వచ్చేటప్పటికి నాకు అవసరం లేదని చెప్పి పదవీలు తీసుకోకుండా మహాత్ముడు అయ్యాడు. ఒకవేళ ఆయన పదవి తీసుకుంటే మహాత్ముడు అవ్వకపోను. పదవి స్వాతంత్రం తెచ్చి కూడా ఆయన మాట మీద పార్టీ అంతా, కాంగ్రెస్ పార్టీ అంతా విన్నప్పుడు ఆయన నెహ్రూని ప్రధాని చేశాడు. అంతేగాని ఆయన ప్రధాని అవ్వాలంటే ఆయనే అవుతాడు, ప్రెసిడెంట్ అవ్వాలంటే గాంధీ గారు అవుతాడు. అందుగురించే ఆయన ఏమి పదవులన్నీ తుదించాడు కాబట్టే మహాత్ముడు అయ్యాడు. అంతేగాని చాలామంది ఈ మధ్య రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి మహాత్ముడి యొక్క పేరుని తొలగించి విబిజీ రామ్జీ అంటే రామ్ అన్న పేరు రావాలి. అంటే రాముడి వల్ల ఇది వచ్చింది. రాముడు దేవుడే, కానీ మనకు ఫుడ్ పెట్టి పథకానికి మహాత్ముడి పేరు పెట్టుకుంటే ఆ పేరు తీసేసి విబిజీ రామ్జీ అని పెట్టడం అన్నది చాలా పొరపాటు. దీన్ని కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పక్షాలు ఖండిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం తీర్మానం చేసింది. మద్రాసు, తమిళనాడులో ఉన్న ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కేరళలో ఉన్న ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా తీర్మానం చేస్తాయి. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంతకుముందున్న పేరు దాని మౌలిక స్వరూపాలు మార్చకుండా 100% నిధులు కూడా కేంద్రమే ఇచ్చి 150 నుంచి 210 దినాలు పెంచి ఈ పథకాన్ని మళ్ళీ మహాత్ముడి పేరు పెట్టి కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టింది. కాబట్టి ఈ ఉపాధి హామీ కూలీలందరూ కూడా ఈ సీతానగరం మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఒక ఊరేగింపు చేయండి మీరే. లేదంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది. రేపటి నుంచి మీకు మళ్ళీ 2005 పూర్వ పరిస్థితి. మనం వెళ్ళి ఆ బాబు మాకు ఏమైనా పని ఉంటే ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి వస్తుంది. మనం గట్టిగా స్వరం పెంచి మనం
ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఈ పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక మీటింగ్ వేసుకుని ఊరేగింపు చేయండి. ఏ పార్టీని పిలవకండి, మీకు మీరే ఉద్యమం చేసి మీ యొక్క నిరసన తెలియజేయమని కోరుతూ, మరి ఈ పవిత్రమైన ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ని అలౌ చేసినందుకు వాళ్ళకి నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవటం సరేనా?